హయాంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు జరిగితే తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాజకీయ కక్ష సాధింపు ట్యాగ్ తగిలించేసి ఎదురుదాడి చేయటం పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ కేసులు నమోదు చేసినా కళ్ళెదిటే తిరుగుతున్న నిందితులను రాజకీయ కారణాల వల్ల అరెస్టు చేయలేని నిస్సహాయత దీనికి చక్కటి ఉదాహరణ తెలంగాణలో కాళేశ్వరం, F1 రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోవాలి. ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్ అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. కామన్ అయిపోయింది ఇది, ఎవ్వరు కూడా మాట్లాడుకోలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు మధ్యాహ్నం సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటి బాధితుడిని నేనే. కేసీఆర్ నాది, నా కుటుంబ సభ్యులవి, చివరికి మా ఇంట్లో పని వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారు. ఈ కేసుకు సంబంధించి నా దగ్గర ఉన్న రహస్య సమాచారం సిట్ అధికారులకు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ని అరెస్టు చేసే ధైర్యం లేదు. అందుకే విచారణ కమిషన్ల పేరుతో అప్పుడే 20 నెలలు దొరలించేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు పైకి కత్తులు దూసుకుంటున్నట్లు నటిస్తున్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేందుకు రెండు పార్టీలు తెర వెనక పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఒకవేళ కాదంటే తక్షణమే కేసీఆర్ ని అరెస్టు చేయాలి. రేవంత్ రెడ్డికి ధైర్యం లేకపోతే సిబిఐకి ఈ కేసును అప్పగిస్తే కేసీఆర్ సంగతి మేం చూసుకుంటామని బండి సంజయ్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డికి ధైర్యం లేకనే కేసీఆర్ ని అరెస్టు చేయడం లేదా అంటే కాదనే చెప్పొచ్చు. ఇది వరకు చంద్రబాబు నాయుడిని జగన్ హడావిడిగా అరెస్టు చేసి జైల్లో పెట్టించారు. తద్వారా టీడీపీని దెబ్బకొట్టి తుడిచి పెట్టేచ్చు అనుకుంటే చంద్రబాబు నాయుడుపై ప్రజల్లో సానుభూతి ఏర్పడడంతో ఎన్నికల్లో వైసీపీయే దెబ్బైపోయింది. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేసేందుకు వెనకాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇటువంటి రాజకీయ కారణాలతో ప్రభుత్వాలకు, పాలకుల పట్ల, వ్యవస్థల పట్ల నమ్మకం కోల్పోరా? ఈ చట్టాలు, న్యాయస్థానాలకు, శిక్షలకు రాజకీయ నాయకులు అతీతులు. అవన్నీ మా వంటి వారిపై ప్రయోగించడానికి మాత్రమే అని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. వివేక కుమార్తె సునీతారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, నా తండ్రి హత్య కేసులో న్యాయం కోసం దాదాపు 5 ఏళ్లు పైగా నేను పోరాడుతున్నాను. కనుక నిందితులు నన్ను చూసి భయపడాలి, కానీ వారిని చూసి నేనే భయపడాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఏం చేస్తారో అని ప్రాణభయంతో బతుకుతున్నా అని అన్నారు. అంటే డబ్బు, పలుకుబడి, రాజకీయ బలం ఉంటే ఈ కేసులు, కోర్టులు ఏమీ చేయలేవని జగన్, కేసీఆర్ వంటి వారు నిరూపించి చూపుతున్నారనుకోవచ్చు.